తన పేరే బాగా, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి ఉమ్, తన నాన్న పేరు ఎట్లయితే స్థిరంగా పడిపోయిందో అట్లా తన పేరు పడాలనుకున్నాడు. తన మార్క్. అందుకోసమనే ఆ మార్కు కోసమని వీళ్ళని దూరం పెట్టి వాలంటీర్లకు ఇవ్వడం అన్నది జరిగింది. అతని పరిపాలనా విధానం పాలనని ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళటం, అవును. వీళ్ళు ప్రభుత్వాన్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఉహు, ఉమ్. ప్రభుత్వం అనేటటువంటిది ఇందులో భాగం. తేడా ఏముంది పాలనకి ప్రభుత్వానికి? చాలా పెద్దది. పాలన అంటే ఉద్యోగం వెళ్ళటం, ఉహు. ప్రభుత్వం అంటే రాజకీయం వెళ్ళటం. నేరుగా మంత్రులు సీఎంలు వెళ్ళడం. ఇది తేడా అనమాట. అయితే ఇది ప్రతి నెల ఇట్లాగే చేస్తారు. దాని వెనక రాజకీయ ప్రయోజనమే కదా ఉండేది ఫైనల్. ఖచ్చితంగా ఉంటుంది. అదే అంటుంది, అతను రాజకీయ ఆస్పెక్ట్ చూడలేదు అక్కడ అంటుంది. ఏదో మనం ఇచ్చేసామా లేదా, పక్కన పెట్టేశారు. ఇంటికి వెళ్ళిపోయినా లేదా డబ్బులు చూసారు తప్ప అంతకు మించి రాజకీయం చూడదు. రెండు రకాలు ఉంటది ఇందులో. తాత్కాలికంగా మంచి ఉంటది, లాంగ్ స్టాండింగ్ లో మంచి ఉండొచ్చు, చెడు కూడా ఉండొచ్చు. ఇప్పుడు అతను అట్లా చేయడం మంచి అనుకున్నాం, అది తప్పని నిరూపించారు జనం. ఇప్పుడు ఇతను ఇట్లా చేయడం మంచి అనుకుంటున్నాం, రేపు పొద్దున మంచిగా చెడు అన్నట్టు పబ్లిక్ డిసైడ్ చేస్తుంది. మొదటిసారిగా పరిమితమా, ప్రతి నెల ఎలా ఉంటది అదే తెలియదు. ప్రతి నెల అయితే కనుక ఒక వెక్సేషన్ వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకుడు వెళ్ళినప్పుడు చుట్టూతో 10 మంది వస్తారు. వాళ్ళందరి సమక్షంలో ఏదో మనం ఇచ్చేటటువంటి సాయం లెక్కన ఇప్పుడు వాళ్ళ అట్లా ఇచ్చుకుంటూ వచ్చారనుకోండి, అది ఎంబ్రాసింగ్ గా ఫీల్ అవుతారు. అవును. అది ఈ నెల వరకు అట్లా ఇవ్వచ్చు, కానీ ప్రతి నెల ఎమ్మెల్యేలు వెళ్ళినా ఓకేనేమో. ఎమ్మెల్యే ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళేమి, ప్రతి ఒక్కరని కాదు, నెలలో ఒకసారి ఏదో ఒక గ్రామంలో తప్పులేదు. కానీ ఇక్కడ 65 లక్షల మంది, ఇక్కడ ఏం చెప్తున్నాం, డివిజన్ అధ్యక్షుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. అది జరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఉద్యోగి మీదన ఆ ఒత్తిడి ఉంటది, రాజకీయ ఫీలింగ్ ఉంటుంది.